హాయ్ అండి. ఈరోజు వరలక్ష్మి పూజ కదా, అందుకు ప్రసాద పూర్లు తయారు చేశాను. ఈ బూర్లకి ఏం కావాలంటే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకుంటే చూసారు ఎంత సేఫ్టీ బాగుంటాయి. చాలా గుల్లకుంటాయండి. చాలా మెత్తగా ఉండాలి కదా బూర్లు అంటేని. నేను తయారు చేసుకున్నాను ఇలాగా. చాలా బాగా వచ్చినాయి. ఇలాగ ఉంటాయండి. మనం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నూక వేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకుని నూక వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పక్కనే పాలు నీళ్ళు కలుపుకొని పెట్టుకోవాలండి. పక్కనే నూక వేడి చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కూడా అలా పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక గ్లాస్ నూక తీసుకున్నానండి. దానికి 4 గ్లాసులు నీళ్ళు పోసాను. ఒక గ్లాస్ పాలు పోసాను అనమాట. నీళ్ళు మరిగిన తర్వాత బాగా మరగనివ్వాలండి. అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి పూజ చేసుకోలేదండి, కానీ దేవుడి కాడ కొంచెం దండం పెట్టుకుందామని ప్రసాదం బూరెలు తయారు చేస్తున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు నూక వేసుకోవాలి. నూక వేసుకున్నా తిప్పుకుంటూ ఉండాలండి, ఉండగట్టకుండాను. ఇలా తిప్పుతూ ఉంటే బాగా ఉడుకుతుంది. వరలక్ష్మి వ్రతం కదండి ఈరోజు, కానీ వచ్చే వారం చేసుకుందామని ఈరోజు సింపుల్గా పెట్టేసుకుని దండం పెట్టుకుంటున్నాను. నేను ఇలా దగ్గర పడినవాళ్ళు బాగాను. అలా ఉడుకుతూ ఉంటే దగ్గర పడిపోద్దండి. దగ్గర ఉడికినివ్వాలి బాగాను, గుండ అవ్వాలి కదండి. మరి దీనికి ఒక గ్లాసు పంచదార, ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను నేను. అలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. తీయగా లేకపోతే బాగోదు కదా, ఇలా చప్పుకుంటుందండి. దగ్గరికి అయిన తర్వాత పంచదార వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీని ఇలా కొంచెం పంచదార వేసుకుని కలుపుకోవాలి. బెల్లం వేసుకోలేకపోతే ఉత్తి పంచదార వేసుకుని కలుపుకోవచ్చండి. 2 గ్లాసులు పంచదార పెడుతుంది ఒక గ్లాసు నూకనే. నేనైతే కొంచెం బెల్లం వేసానండి, బాగుంటుంది కదని. బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది పంచదార కన్నాను. ఇలా తయారు చేసాను. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటే పలసన అవుద్దండి. మళ్ళీని చిక్కబడింది, మళ్ళీ పలసన అయిపోద్ది. పలసగుంది అనుకోకుండా మళ్ళీ చిక్కబడిపోద్దండి ఆ సలాతే. ఇప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం వేసేస్తాను. బెల్లం కోరుకుని గ్లాసులో పెట్టుకోవాలి. అది ముక్కల్లో వేయకుండా కోరుకుంటే దేంతో అన్నాను కరిగిపోద్ది. కొంచెం ఉడకనిస్తే ఇంకా మళ్ళీ దగ్గర గట్టిగా వద్దండి, బాగా దగ్గర పడిపోతుంది. చాలా బాగుంటుంది ప్రసాదం. అలాగే నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలండి. ఇంకా బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి తిప్పుతుంటే అలా కరిగిపోద్ది. మళ్ళీని కరిగాక మళ్ళీ పలసన అవుతుంది. కానీ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రసాదం. బూరెలు అయినా ఇలా చేసుకోవచ్చు, మామూలుగా అయినా ఇలా చేసుకోవచ్చు ప్రసాదం దేవుడి దగ్గరికి. మనకు కావాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు ప్రసాదం అయితే. బూరెలకైతే ఇలాగే ఉండాలండి, తెల్లగాను. ఇలా కొంచెం మూత పెట్టుకుంటే బాగుంటుంది, ఉడుకుతుంది నిమిషం. చూడండి గట్టిపడిపోతుంది కదా, ఇంకా అలా గట్టిగా అయిపోద్ది. గట్టిగా అయిన తర్వాత ఉండలు చేసుకోవాలన్నమాట. ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఈ ప్రసాదానికి నెయ్యి ఉండాలండి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2-3 గట్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎంత నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం మొదలైంది కదండి. ఇంకా అయితే 2 వారాలు అయిపోయింది, ఇంకా 2 వారాలు ఉంది కదా. అలాగే కొంచెం పొడి వేసుకోవాలండి, యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుని తెచ్చుకుంటే చల్లారదండి. ఇలాగ మనం పిండి అది రుబ్బేసుకుని
పక్కన పెట్టుకోవచ్చు. ఈ చల్లారేటప్పటికి పిండి రుబ్బేసుకొని పక్కన పెట్టుకుంటే మా పని అయిపోద్ది త్వరగాను. నేను ఆల్రెడీ పిండి రుబ్బేసుకున్నాను. ఇదైతే ఉండలు చేసేస్తున్నాను, చల్లారింది. ఇలా ఉండలు చేసి ప్లేట్లో పెట్టేసుకో. ఉండలు చేసేటప్పుడు నెయ్యి కొంచెం చేతికి రాసుకుంటే ఉండ బాగా వస్తుంది అనమాట. చేతికి అంటుకోకుండా ఉంటుందండి నెయ్యి రాసుకుంటే. అంత బాగా వస్తాయి అన్నమాట. ఇక పిండి రుబ్బేసాను కదా, అలాగే కొంచెం సాల్ట్ వేస్తాను. కొద్దిగా 2 స్పూన్లు పంచదార వేసానండి. కొంచెం పంచదార వేసింటే అంటే పూర్ణం బూరైనా ప్రసాదం బూరైనా కొంచెం తీపి ఉంటుందండి, పైన బాగుంటుంది సప్పగా లేకుండాను. అది మిక్సీలో ఆడితే కొద్దిగా సోడా కూడా వేసుకోవాలి, లేకపోతే గట్టిగా ఉంటాయండి. గ్రైండర్లో అయితే బాగుంటాయి, మిక్సీలో అన్నీ ఎలాగైనా గట్టిగా వస్తాయి కదా, అందుకని కొద్దిగా సోడా వేస్తాను లైట్గాను. ప్యానం పెట్టాను. ప్యానం కాలిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. బూరెలకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలండి, బూరి ములిగే వరకు ఉండాలి. అలాగైతేనే బాగుంటాయి బూరెలు. నూనె బాగా కాగనివ్వాలండి, కాగిన తర్వాత వేసుకోవాలి. ఇలా పిండి కలుపుకుంటూ వేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తాయి. మనకు చిన్నవి కావాలనుకుంటే చిన్న ఉండలు చేసుకోవాలి. మనకు పెద్దవి కావాలంటే కొంచెం పెద్ద చేసుకోవచ్చు, మనకి ఎలాగంటే అలా చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా వస్తున్నాయో. మినపప్పు గ్లాస్ నానబెట్టానండి, దానికేమో గ్లాసున్నారేమో బియ్యం నానబెట్టి రుబ్బేసాను. కొంచెం మినపప్పు మెత్తగా రుబ్బేసుకోవాలి, బియ్యం అయితే కొంచెం కొంచెం మరుంగు రుబ్బుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకుంటారండి, అవి వేసుకున్న పైన కరకరలాడుతుంటాయి. కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా బాగా వస్తాయండి బూరెలు ఇలాగ వేసుకుంటే. నేను వేస్తున్నాను. బూరెలు పెట్టి దండం పెట్టుకుందాం దేవుడి దగ్గర, అలాగని నేను తయారు చేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటాయి కదా, మీకు చూపిస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. అవి ఎక్కువ నూనె పోసుకుంటే వాటికి అవి తిరగబడిపోతాయండి, మనం తిరగని అవసరం ఉండదు. అవి చాలా వరకు తిరగబడిపోతాయి, తిరగకపోతే మనం తిరగేసుకోవాలి, లేదంటే ఒకేపి మాడిపోతాయి. మనం అన్నీ రెడీ చేసుకుంటే బేన్ అయిపోతాయండి, బూరెలు వేయటం ఎంతో పని కాదు. మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే వేయటం ఈజీగానే పని అయిపోద్ది. మన దేవుడి దగ్గర అన్నీ సరిసుకోవచ్చు. ఉపవాసంతో ఉండాలి కదండి మరి వరలక్ష్మి పూజ అంటేని. ఇలా ఎగుతాయి, బాగా ఎగనివ్వాలి, బాగా ఎగితే బాగుంటాయి. ఒక్కోటి ఎగరం తిరిగేసుకుంటే బాగుంటాయండి, బాగా ఎగుతాయి అన్నమాట. ఇలా తయారు చేసుకున్నాను నేను బూరెలు, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా వేసుకోండి ఇలాగా. నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ వంట ఎలా చేయటం. బూరెలు అందరూ వేయలేరండి, వేయటం ఎలాగ వేస్తారంటే తలగా తోకలాగా ఏకలాగా అలాగ వస్తూ ఉంటాయి బూరెలు వేయటం అంటేని. చాలా వరకు రాదు. అలా గుండ్రంగా రావాలంటే కొంచెం నేర్చుకోవాలి. మనం వెంటనే అవ్వాలంటే రావయ్యి. అంత గుండ్రంగా అందంగా రావాలంటే కొంచెం వేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు వేస్తుంటే అలవాటు అవుతుంది. ఏదైనా మనం నేర్చుకుంటే ఏదైనా ఈజీనండి, నేర్చుకోవాలంటే మనకు పట్టుదల ఉండాలి. నేర్చుకోవాలని ఏదైనా ట్రై చేయాలి.
ట్రై చేస్తే అన్నీ ఈజీనండి. రెడీ అయిపోయాయండి బూరెలు. ఇలాగా నేను తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను ప్లేటు. ముందు వేసిన వాయిను దేవుడికి తీసేయాలి కదా. ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయండి బూరెలు, చాలా బాగా వచ్చినాయి. ఇలాగా చేసుకోండి మీరు కూడాను. అమ్మవారికి పెట్టుకుంటే బాగుంటాయి. ఎవరికైనా పెట్టుకోవచ్చు. మీరు చూసి మరి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా?